వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నవ్యాంధ్రప్రదేశ్కు రెండవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా హాజరు కానున్నారు. వీరిద్దరికీ వేదికపై కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేకంగా కుర్చీని సిద్ధం చేశారు. ఇక వేదిక మీదకు వచ్చే సమయంలో ఈ విషయాన్ని చంద్రబాబు గమనించారు. వెంటనే సిబ్బందితో ఈ విషయాన్ని చెప్పారు. కూటమి నేతలందరికీ ఒకే తరహా కుర్చీలు ఉండాలని, అంతా సమానమేనని వారికి స్పష్టం చేశారు. వెంటనే ఆ కుర్చీని తీసివేయించి మిగతా వారికి వేసిన కుర్చీని ఉంచాలని సూచించారు. దీంతో సిబ్బంది ప్రత్యేక కుర్చీని వేదికపై నుంచి తీసివేసి మిగతా వారికి ఏర్పాటు చేసినటువంటి కుర్చీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కూటమిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదనే సంకేతాలు ఇస్తూ చంద్రబాబు ఈ విధంగా చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.